జోహార్ విద్యుత్ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ విద్యుత్ అమర వీరులకు, జోహార్ జోహార్. నేటి మేడే కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ డివిజన్ నుండి విచ్చేసినటువంటి కార్మికులకు, సెక్షన్ లీడర్లకు, కార్మిక నాయకులకు, ముఖ్యంగా మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జల గంగారాం గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు రామ వేణుగోపాల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మన ఆర్మూర్ డివిజన్ ఎం సంజీవ్ గారి అధ్యక్షతన మేడే జెండా ఆవిష్కరించడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. మరి మొట్టమొదటిసారిగా మరి ఎలక్షన్ అయిన తర్వాత మన అధ్యక్షులు వారు చేతుల మీద ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. మరి ఈ యొక్క మేడే 18వ శతాబ్దంలో యూరప్, అమెరికా, ఆసియా ఖండాల్లో ఏర్పడిన పారిశ్రామిక విప్లవ సంఘాల యొక్క సమక్షంలో మరి అన్ని సంఘాలు మన కార్మికులు ఉన్నటువంటి సమస్యలపైన అన్ని సంఘాలు ఏర్పడి సంఘాల ఆధ్వర్యంలో మరి యొక్క ఆసియా ఖండంలోనే మరి చాలా పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. ఈ యొక్క సమ్మెలో భాగమే మరి ఈరోజు జరుపుకోవడం, ఈ మేడే జరుపుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. 1886 మే 1వ తారీఖున మన చికాగో నగరంలో ఏ మార్కెట్లో మరి సమ్మె జరుగుతూ ఉన్న సందర్భంలో 3 రోజుల సమ్మె జరుగుతున్న సందర్భంలో మరి మే 3వ తారీఖు నాడు మరి అక్కడ ఉన్న సమ్మె విచ్ఛిన్నం చేయడానికి అక్కడ ఉన్న ఫెడరల్ ప్రభుత్వము మరి కార్మికుల పైన దాడులు చేసి కాల్పులు జరిగినప్పుడు సందర్భంలో మరి 4 కార్మికులు చనిపోవడం జరిగింది. మరి ఎందరో కార్మికులకు చాలామంది కార్మికులకు మరి చాలా గాయాలైనవి. ఆ గాయాల్లో మరి రక్తం మడుగులో పారుతున్న ఆ రక్తం మడుగులో ఉన్నటువంటి పారుతున్న రక్తం మడుగులో ఒక వస్త్రాన్ని మన తడిపి మరి మేడే అనేది ఆ రోజు జరుపుకోవడం జరిగింది. మేడే జరుపుకోవడం కారణం అనేది మరి ఈ యొక్క కార్మికుల యొక్క సంఘటనగా ఉండి మరి కార్మికుల సమస్యను మరి సాధించుకోవడం జరిగింది. ఎందుకంటే మే అనేది కేవలము మన కార్మికులకు మన ఎలక్ట్రిసిటీ సెక్టార్లోనే కాకుండా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి మన సంఘటితంగా కార్మికులకు మనం సంఘటితం చేయడానికే ఈ యొక్క మేడే పిలుపు. మరి ఈ మేడేను జరుపుకోవడం చాలా సంతోషకరం. మనం ఆర్మూర్ డివిజన్లో గత 20 సంవత్సరాల నుండి మనం జరుపుకుంటూ ఉన్నాం. మనం పెద్ద ఎత్తున మన 1104 యూనియన్ నుండే మనం జరుపుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మరి మనం ఐక్యమత్యంతో ఉంటే ఏ పనైనా సాధించుకోవచ్చు. మరి మన 8 గంటల పని దినాన్ని అలాగే మన సాధించుకొని తీరినటువంటి ఘనత ఉంది. కాబట్టి ఈ యొక్క మేడేను మనం ఇదే ఆనవాయితీగా మే 1వ తారీఖు నాడు